మంచు కొండల్లో మంటలు. ఆ మంట పెట్టింది ఎవరు? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాంతి ప్రదేశంలో అల్లర్లు. ఇదంతా రాష్ట్ర సాధన ముసుగులో సాగిన విద్రోహ చర్యనా? అతడే అంతా ముందుండి నడిపించాడా? ఆయన ఎన్జీఓకొచ్చే విదేశీ ఫండింగ్ వెనుక ఊహించని కోణం దాగుందా? సరిహద్దు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పథక రచన చేశారా? కేంద్రం అనుమానాలేంటి? లడఖ్ ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంది. ఎవరు రగిలించిన జ్వాలో కానీ ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతం కాస్త కల్లోలిత ప్రాంతంగా మారింది. అసలు లడఖ్ ఉద్యమానికి ఊపిరిలూదింది ఆ రాష్ట్ర ఇంజనీర్ సోనం వాంగ్చుక్. లడఖ్ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నిరాహార దీక్షకు దిగారు. శాంతియుత మార్గంలో పోరాటం జరగాలని పిలుపునిచ్చారు. బట్ అది ఫెయిల్ అయి ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 4 చనిపోగా 70 మందికి పైగా గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత యూనియన్ టెరిటరీ హోదాను స్వాగతించిన లడఖ్ ఇప్పుడు రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కింద అసంతృప్తితో లేహ్లో బౌద్ధులు, కార్గిల్లో ముస్లింలు కలిసి ఒకే వేదికపై డిమాండ్లు పెట్టడం మొదలైంది. రాష్ట్ర హోదాతో పాటు లడఖ్ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోకి తీసుకురావాలని వాంగ్చుక్ ప్రధాన డిమాండ్. అయితే ఎపెక్స్ బాడీ లేహ్ ఏబిఎల్, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కేడీఏతో జరుగుతున్న చర్చలు సఫలమవుతాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అల్లర్ల వెనుక ఉన్నది సోనం వాంగ్చుకేనని కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తూ అరెస్టు చేసింది. ఇక్కడే సోనం అన్న మాటను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అరెస్టు చేస్తే నేను రెడీ, కానీ బయట ఉన్న వాంగ్చుక్ కంటే జైల్లో ఉన్న వాంగ్చుక్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఇవి అరెస్టుకు ముందు సోనం వాంగ్చుక్ అన్న మాటలు. అంటే సోనం ప్రజలను రెచ్చగొడుతున్నారా? రెచ్చగొట్టే లడఖ్ను కల్లోలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సోనం వాంగ్చుక్ ఎవరు? 1966లో నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి సోనం వాంగ్చుక్. చదువులో చురుకుగా ఉండి సరికొత్త ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపారు. SECMOL సంస్థను స్థాపించి లడఖ్ విద్యార్థుల జీవితాలను మార్చారు. రోట్ లెర్నింగ్ కి వ్యతిరేకంగా ప్రాక్టికల్ లెర్నింగ్ పద్ధతులను అమలు చేశారు. డ్రక్ వైట్ లోటస్ స్కూల్, హిమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ HIAL ఆయన సృష్టించిన ప్రాజెక్టులు. ఆయన చేసిన సేవలకు 2018లో రామన్ మెగసెసే అవార్డు కూడా వచ్చింది. అంతేకాదు 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర సోనంను ప్రేరణ పొందే తీశారు. 3 Idiotsలోని కొన్ని దృశ్యాలు సోనం విద్యా సంస్థలోనే తెరకెక్కించారు. కానీ ఇక్కడ పైకి తెలియని విదేశీ శక్తుల ఫండింగ్ కూడా ఉంది అన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి. అంతేకాదు భారత్ బద్ధ వ్యతిరేకి, ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న మహ్మద్ యూనస్ కు వాంగ్చుక్ కు దగ్గర సంబంధాలున్నట్లు కూడా వార్తలుస్తున్నాయి. ఇలా ఒకటేమిటి, వాంగ్చుక్ యాక్టివిటీస్ అన్నీ దేశ వ్యతిరేక చర్యలుగానే ఉన్నాయన్నది కేంద్రం అనుమానం. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాంగ్చుక్ యాక్టివిటీస్ పై, ఆయన విద్యా సంస్థలకు వచ్చే ఫండింగ్ పై ఫోకస్ పెంచాయి. మరి చూడాలి వాంగ్చుక్ దేశభక్తుడా, భక్షకుడా అన్నది.